జిల్లా వ్యాప్తంగా 381 ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఉన్నాయని సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ డీటీఓ లక్ష్మణ్ తెలిపారు. ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విధిగా వాహనాల ఫిట్నెస్ చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా 355 బస్సులు ఇప్పటివరకు ఫిట్నెస్ చేసుకున్నారని లక్ష్మణ్ తెలిపారు. వాహన తనిఖీల్లో 5 బస్సులు ఫిట్నెస్ లేనందున సీజ్ చేశామన్నారు. బస్సు డ్రైవర్లు ప్రతి 6 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటున్న ఇన్ఛార్జ్ డీటీఓతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లాకు సంబంధించి ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన వాహనాలు బస్సులు ఫిట్నెస్ కోసం ఆర్టీ ఆఫీస్కి వస్తుంటాయి. అవి కండిషన్లో ఎట్లా ఉన్నాయి ఏంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి డీటీఓ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి బస్సులు ఎన్ని ఉన్నాయి? మన జిల్లాలో సిద్దిపేట జిల్లాలో వచ్చేసి 381 వెహికల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. దీంట్లో వచ్చేసి ఇప్పటి వరకు 343 వెహికల్స్ ఫిట్నెస్ చేశాము. ఇంకొక 38 వెహికల్స్ పెండింగ్ ఉన్నాయి. ఎవరైతే ఈ పెండింగ్ వెహికల్స్ సంబంధించి యాజమాన్యం ఉన్నారో దయచేసి ఇమీడియట్ తీసుకొచ్చేసి మీరు ఫిట్నెస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్టేట్ వైడ్ తీసుకున్నట్టయితే స్కూల్ బస్సులకు సంబంధించి అన్కండిషన్గా ఉన్నాయని ఒక 126 బస్సులను రిజెక్ట్ చేసింది. అట్లా మన సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఏమన్నా ఉన్నాయా? అంటే 15 ఇయర్స్ అయిపోయిన వెహికల్స్ ఒక 26 వెహికల్స్ వరకు ఉన్నాయి. వాటికి ఫిట్నెస్ రాదు. అంటే 14 ఇయర్స్ చేంజ్ ఏజ్ ఉన్నది. 14 ఇయర్స్ 6 మంత్స్, 14 ఇయర్స్ 8 మంత్స్, 14 ఇయర్స్ 10 మంత్స్ ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. అంటే వాటికి 2-3 మంత్సే వస్తుంది తప్పితే అంతకంటే ఎక్కువ రాదు ఫిట్నెస్ ఒకవేళ ఇష్యూ చేసినా కూడా. అందువల్ల వాళ్ళు ఫిట్నెస్ చేసుకోవట్లేదు. 26 వెహికల్స్ ఇవన్నీ స్క్రాప్ కిందకి వాళ్ళు అప్లై చేసుకుంటారు. స్క్రాప్ కింద తీసేస్తాం ఇవి. ఇంకొకటి అంటే ఫిట్నెస్కి వచ్చిన వెహికల్స్ ఏవైతే మా నిబంధనలకు అనుగుణంగా వెహికల్స్ తీసుకురాలేదో వాటికి సంబంధించి ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయనేది మేము సిఎఫ్ఆర్ రూపంలో ఇష్యూ చేశాము. అంటే రిజెక్ట్ చేశాము. వాళ్ళు మళ్ళీ వెహికల్స్ తీసుకెళ్ళి ఏవైతే మేము డిఫెక్ట్స్ రాశామో ఆ డిఫెక్ట్స్ అన్నీ మళ్ళీ రెక్టిఫై చేయించుకొని తీసుకొస్తే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసి ఫిట్నెస్ ఇష్యూ చేస్తాం మేము. ఈ విధంగా ఇప్పటివరకు ఒక 20 వెహికల్స్ రిజెక్ట్ చేశాము మేము. ఇప్పుడు ప్రధానంగా స్కూల్ పిల్లలకు సంబంధించిన బస్సులలో కొన్ని బస్సులకు క్లీనర్లు ఉండలేరు. అటు మేనేజ్మెంటు వాళ్ళకు అంటే మేనేజ్మెంట్కు ప్లస్ డ్రైవర్కు మధ్య సమన్వయం లోపం కూడా ఉండటం లేదు. వాళ్ళ కెపాసిటీ ఎంత, అసలు పిల్లల్ని ఎంతమందిని తీసుకుపోవాలి? మినీ బస్సులు ఉన్నాయి, పెద్ద బస్సులు ఉన్నాయి. కెపాసిటీ ఎంత, వాళ్ళకి ఎట్లాంటి సూచనలు ఇస్తారు? అంటే వెహికల్ కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఆర్సీలో పర్మిట్లో మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఈ వెహికల్ ఎంతవరకు చిల్డ్రన్ తీసుకెళ్లాలనేది. కొన్ని వెహికల్స్ కెపాసిటీ 41 ఉంటాయి పెద్ద వెహికల్స్. చిన్న వెహికల్స్ 26, 28 ఈ విధంగా ఉంటాయి. ఆర్సీలో రవాణా శాఖ ఎంత ఫిగర్ అయితే మెన్షన్ చేశారో అంతకంటే ఎక్కువ తీసుకెళ్ళడానికి లేదు, నిబంధనలు వర్తించవు. అదేవిధంగా ఆ విధంగా తీసుకెళ్ళినట్లయితే మా చెకింగ్లో బాగా పట్టుబడినట్లయితే వారిపై కేసులు బుక్ చేయడం జరుగుతుంది. మేము ఇప్పటివరకు ప్రతిరోజు అంటే స్కూల్స్ ఓపెన్ అయినప్పటి నుండి ప్రతిరోజు బస్సెస్ చెక్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి ఇప్పటివరకు 4 ఫిట్నెస్ లేని వెహికల్స్ సీజ్ చేశాము. దీంట్లో ప్రతి వెహికల్ అటెండర్ ఉన్నాడా లేదా అని చెక్ చేస్తే ప్రతి వెహికల్ కూడా అటెండర్ను యాజమాన్యం పెడుతున్నారు. అటెండర్ లేకుండా అయితే ఇప్పటివరకు మాకు బస్సు కనబడలేదు. ఒకవేళ ఆ విధంగా కనబడినైతే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం మేము. సార్, చివరిగా ఇటు డ్రైవర్లకు ఏం సూచనలు చేస్తారు, అదేవిధంగా మేనేజ్మెంట్ అంటే యాజమాన్యాలకు ఎలాంటి సూచనలు చేస్తారు, ప్లస్ తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే డ్రైవర్ అనేవాళ్ళు యాజమాన్యంతో సమన్వయంతో కలుపుకొని వాళ్ళ అండర్లో వాళ్ళు చెప్పిన విధంగా మేనేజ్మెంట్ చెప్పిన విధంగా వర్క్ చేస్తే వాళ్ళకు కానీ డ్రైవర్లకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ డ్రైవర్స్కి మా యొక్క సూచన ఏంటంటే మీరు యాజమాన్యంతో సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు ఐ చెకప్, బీపీ, షుగర్ ఇలాంటి చెక్ చేసుకొని సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము ఎప్పుడైనా చెక్ చేసినప్పుడు షో చేయమంటే తప్పనిసరిగా షో చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇది మొత్తానికైతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 381 బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు ఒక 35 నుంచి 40 బస్సుల వరకు ఫిట్నెస్ వచ్చేవి ఉన్నాయి. అవి రావాలని చెప్తున్నారు. అదేవిధంగా ఒక 4 బస్సులు మాత్రం ఫిట్నెస్ లేవు, వాటిని సీజ్ చేసినాము. ఒక 25 బస్సులు మాత్రం స్క్రాప్ కింద పోతున్నాయి. ఎందుకంటే వాటి పర్మిట్ అనేది 15 సంవత్సరాలు పూర్తి అవుతుంది ఒక 2-3 నెలల్లో. దానికి మేము ఫిట్నెస్ చేయలేము కాబట్టి దాన్ని స్క్రాప్ కిందకే వదిలేస్తున్నాం. దానికి కూడా వారి మేనేజ్మెంట్ ఒప్పుకుంటుంది. ఇది మొత్తానికైతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు డ్రైవర్లు యాజమాన్యం
కు అనుసంధానంతో నడవాలి. అదేవిధంగా ప్రతి బస్సు ఫిట్నెస్ ఉండాలి. డ్రైవర్ కూడా 6 నెలలకు ఒకసారి తన ఆరోగ్యాన్ని పరీక్ష చేసుకొని బీపీ, షుగర్ లాంటివి ఐ చెకప్, కంటి పరీక్షలు కూడా చేసుకోవాలని చెప్పేసి ఇన్ఛార్జ్ DTO లక్ష్మణ్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.